ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవతగా కొలవబడే శ్రీ శ్రీ కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఉత్సవాలు నేత్రపర్వంగా మొదలయ్యాయి. మహాలయ అమావాస్య ముందు వచ్చే మంగళవారం నాడు ప్రారంభించి తల్లి ఉత్సవాలు 3 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కాకుండా ఈ ఉత్సవాన్ని రాష్ట్ర స్థాయి ఉత్సవంగా చేస్తామని ఎన్నికల ముందు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉత్సవాల్లో భాగంగా కొత్తమ్మ తల్లికి అరసవల్లి ఆదుర్చిని దగ్గర నుండి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి సమర్పించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ. అమ్మవారి ఉత్సవాల్లో తొలిగా పట్టు వస్త్రాలు సమర్పించడం మంత్రి కుటుంబంలో వస్తున్న ఆచారం కావడంతో అమ్మవారికి కుటుంబ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన ఇరువురు మంత్రులకు పూర్ణ కుంభంతో ఆలయ ఈవో రాధాకృష్ణతో పాటు ప్రధాన అర్చకులు సుసరాపు గణపతి శర్మ, అరసవల్లి ఆదుర్చిని దేవాలయం నుండి వచ్చిన వేద పండితులు స్వాగతం పలికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో వేదోక్త మహాదాశీర్వచనం చేశారు. కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించేందుకు ఉదయం నుండి క్యూ లైన్లో బారులు తీరారు. సుమారు 300 మంది పోలీసుల బందోబస్తు నడుమ ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ఉత్సవాలు సజావుగా జరిపేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.